హలో అండి, నమస్తే. మీలో ఎవరైనా సింధూరం చెట్టు చూసారా? సింధూరం ప్లాంట్ అనేది ఇలా ఉంటుందండి. ఈ సింధూరం మొక్క పెద్దగా ఉంటుందండి. ఇంటి ముందు పెంచుకునే విధంగా ఉంటుంది. వీటి పువ్వులు కూడా ఇలా అందంగా గులాబీ కలర్లో ఉంటాయండి. ఇంటి ముందు చూడటానికి కూడా గుత్తులు గుత్తులుగా ఇలా అందమైన పువ్వులతో ఈ చెట్టు బాగుంటుందండి. వీటి కాయలు మాత్రము పచ్చిగా ఉన్నప్పుడు కొద్దిగా ఎరుపు రంగులో ఉంటాయి. ఆరకాకర కాయల్లాగా ఉంటాయండి. ఇవి మన ఇంటి ముందు పెద్దగా పారిజాతం చెట్టులాగే పెరుగుతుందండి. వీటి యొక్క కాయలు ఎండిన తర్వాత వీటి విత్తనాలు మనం పౌడర్ చేసి కొద్దిగా ఆయిల్ కలిపి హనుమంతుడి ఆంజనేయ స్వామికి సింధూరం ధరింప చేయవచ్చు. ఇది న్యాచురల్గా శుద్ధమైన సింధూరం అండి. ఈ సింధూరమే హనుమంతుడికి ధరింప చేయటము స్వచ్ఛమైన సింధూరం కాబట్టి మనకి కూడా మంచిదండి. ఇలా ధరింప చేయటం వల్ల మనకి కూడా శుభం కలుగుతుందండి. ఎందుకంటే పౌడర్లు మనము షాప్లో కొన్న సింధూరము అది ఏం కలుస్తుందో తెలియదు. కెమికల్ గినక కలుస్తుంది కావచ్చు ఏమైనా అది. ఇవి మనం మాత్రం నుదుట ధరించాలనుకుంటే కూడా ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఈ కాయలోని విత్తనాలు మనం వేలుతో తాకితేనే సింధూరం మన చేతికి వస్తుందండి. దాన్ని మనం నుదుట ధరించవచ్చు. హనుమంతుడి ఆంజనేయ స్వామికి కూడా ధరింప చేయవచ్చు ఈ సింధూరాన్ని. ఇది చాలా పవిత్రం అండి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవచ్చండి. కుండీలో పెంచుకుంటే కూడా పర్వాలేదండి. ఒక పెద్ద కుండీలో పెంచుకుంటే కూడా బాగానే ఉంటుంది. పారిజాతం చెట్టులాగే ఇది కూడా పెంచుకోవచ్చు. వీటి కాయలు విత్తనాలు ఇలా ఉంటాయండి. వేలితో తాకితే ఇలా సింధూరం చేతికి అంటుతుందండి. మీకు ఎవరికైనా కావాలి అంటే కూడా సింధూరం విత్తనాలు నా దగ్గర ఉన్నాయండి. మీకు షేర్ చేస్తాను. ఇంతకుముందు కూడా అడిగిన వారికి ఇచ్చానండి. ఈ మొక్క ప్రతి ఇంట్లో ఉండటం వల్ల కూడా వాస్తు దోషాలు కూడా మనకి తొలగిపోతాయని చెప్తున్నారు. దీని గురించి మీరు కూడా సెర్చ్ చేయొచ్చు. వీడియోస్ గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. మీరు ఈ పవిత్రమైన మొక్క గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా వీడియోస్ ముందు ఏమైనా వీడియోస్ చూడండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.